హాయ్ అండి, వెల్కమ్ టు అలిజా గార్డెన్ 786. చూడండి మా గార్డెన్ ఇప్పుడు హార్వెస్ట్ చేద్దామండి. ఒక హార్వెస్ట్ ఉంది, మంచి హార్వెస్ట్ చూడండి. ఒకసారి ఎంత మంచి హార్వెస్ట్, ఫస్ట్ సారి అండి మా హార్వెస్ట్ చేయడం. ఈసారి ఎంత పెద్ద హార్వెస్ట్ అంటే ఇది ఫస్ట్ అండి మాది. చిన్న చిన్న అయినాయి, మస్తు ఉన్నాయండి, చాలా ఉన్నాయి అందులో. ఇదే కానీ ఫస్ట్ హార్వెస్ట్ చూడండి ఎంత మంచిగా ఉందో మా హార్వెస్ట్. ఈరోజండి చిక్కుడుకాయ ఉంది, వంకాయలు ఉన్నాయి, బెబ్బరకాయ ఉంది. 3 హార్వెస్ట్ చేసుకుందామండి. సరేనా? సరే అండి, చూడండి మంచిగా చూడండి ఎంత మంచిగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయండి. ఎంత మంచిగా ఉన్నాయి చూడండి చిక్కుడుకాయలు కదా, చాలా బాగా వచ్చాయండి, చాలా మంచిగా వచ్చాయి. ఎంత మంచిగా చూడండి ఎన్ని కాయలు కాసాయి. చిన్న చెట్టు అండి. నేను ఎందుకంటే ఫస్ట్ నాకు గింజలు దొరకలేదండి. నేను లాస్ట్లో పెట్టాను. జూలైలో పెట్టలేదండి. నేను లాస్ట్లో పెట్టాను కాబట్టి చెట్టు ఎక్కువ ఎదగలేదండి. చిన్నగా ఉంది కాబట్టి కాయలన్నీ వచ్చాయి. ఈ సంవత్సరంలో పెద్ద చెట్టు పెద్దగా వేసుకుందామండి. మంచిగా పెద్ద చెట్టు తొందరగా వేసుకుంటే పెద్దగా అవుతుంది కదండి. తర్వాత పెద్ద హార్వెస్ట్ చేసుకుందామండి. సరేనా? ఇప్పుడు చూడండి మంచిగా ఉంది కదా, చాలా బాగున్నాయండి కాయలు అయితే కనుక చాలా మంచిగా వచ్చాయి. నేను ఎందుకంటే ఊరు వెళ్ళాను, హార్వెస్ట్ చేయలేకపోతే ఇప్పుడు వచ్చాను కదా, చాలా కొంచెం ముదిరాయండి. బాగా గింజ వచ్చేసిందండి, మంచి గింజ వచ్చేసింది కాయకి. అందరు పెంచుకుందామండి గార్డెన్స్. మరి ప్రతి ఒక్కరు పెంచుకోవాలండి. ప్రతి ఒక్కరు మనం గార్డెన్ పెట్టుకుందామండి. చిన్న చెట్టు ఉన్నది ఆడ మంచిగా ఒక చిన్న చెట్టు వేసుకొని ఏదైనా ఒక చెట్టు, ఏదో ఒక మొక్క, ఏదో ఒక ఆకుకూరలు వేసుకుందామండి. ప్రతి ఒక్కరం పెట్టుకుందాము. ఎందుకంటే దీంట్లో మనకి ఏ కెమికల్ లేదు కాబట్టి, ఏది అసలుకి ఏం మన మందులు లేకుండా పండించుకుంటున్నాం కదండి. మంచిగా ఉంటాయి, చాలా టేస్ట్ ఉంటాయండి, చాలా మంచిగా ఉంటాయి. ఏదైనా కూడా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అందరం పెట్టుకుందాము, ప్రతి ఒక్కరు పెట్టుకుందామండి. నేను ఏం వేస్తలేనండి అసలు. నేను సాయల్లో ఏం కలపట్లేదండి. చూడండి, ఓన్లీ మట్టిలో నేను మేకల వేరు తెచ్చుకున్నానండి ఊరు నుంచి. నా దగ్గర స్టాక్ ఉంటుందండి, ఎప్పుడు కూడా 4 సంచులు స్టాక్ ఉంటుందండి మేకల వేరు. నేను మేకల వేరు ఒక్కటే వేస్తాను. మేకల వేరు వేసిందాక తర్వాత ఏం చేస్తానంటే ఇక అప్పుడప్పుడు నేను బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు నీళ్ళు, మరి అటు నుంచి ఈ నీళ్ళన్నీ ఒక దగ్గర జమ చేస్తానండి. ఆ నీళ్ళన్నీ జమ చేసి మంచిగా ఒక దగ్గర జమ చేసుకొని పక్కన పెట్టుకొని 2-3 రోజులు అయినాక మంచిగా మళ్ళీ నీళ్ళు వేసి ఇంకా అదే ఇస్తానండి మొక్కలకి. ఇంకా అంతకంటే ఇంకేం ఇస్తలేనండి నేను. దాన్ని తప్పించి ఇంకా ఏం వేస్తలేను. చూడండి, ఇప్పుడు అందరూ చెప్తారు కోకోపీట్ వేయాలంటారు, మరి నీమాయిల్ వేయాలంటారు, నీమ్ కేక్ వేయాలంటారు. నేను ఏం కలపలేదండి సాయిల్, నిజంగానే ఏం కలపలేదు. కావాలంటే చెక్ చేసుకోవచ్చండి. మా మొక్కలు అట్లా ఉన్నాయండి, నిజంగా చెప్తున్నాను. నేను ఏం కలపలేదు, మంచిగా వస్తున్నాయండి, చాలా బాగా వస్తున్నాయండి. ఇప్పుడు చూడండి బెబ్బరకాయలు తెంపుకుంటున్నాను. బెబ్బరకాయలు కూడా ఉన్నాయండి, అక్కడక్కడ బెబ్బరకాయలు కూడా ఉన్నాయి. బెబ్బరకాయ 1/4 కిలో బెబ్బరకాయలు వెళ్తాయండి. నేను అసలు బెబ్బరకాయలు కూడా మంచిగా వస్తున్నాయి. నేను ఇప్పుడు 6 సార్లు 7 సార్లు అయిపోయినాయండి తెంపడము. చిన్న వీడియోలు పెట్టాను, చిన్న ఉన్నాయి చూడండి. వీడియో షార్ట్ పెట్టానండి, ఎక్కువ షార్ట్లు ఉన్నాయి. లాంగ్ అయితే కొంచెం ఇదిగా ఉంది అండి. అందుకోసమై మంచిగా అందరం పెంచుకోండి. చిన్న చోటు ఉండని పెట్టుకోండి. వంకాయ మొక్కలు కానీ, టమాటా మొక్కలు కానీ ప్రతి ఒక్కరు పెట్టుకోండి. ప్రతి ఒక్కరు పెంచుకోవచ్చండి. మంచి హెల్దీ ఫుడ్ అండి, మంచిదండి, మనకి ఆర్గానిక్ కాబట్టి అందరం పెంచుకోవచ్చండి. చూడండి మా మొక్కలలో చూడండి వంకాయలు ఎంత పెద్దగా వచ్చాయి చూడండి, ఎంత బాగున్నాయి చూడండి వంకాయలు, చాలా బాగున్నాయండి. ఒకసారి 1/4 కిలో తెంపానండి, ఇప్పుడు మళ్ళీ ఒక 1/2 కిలో వచ్చాయండి. 1/2 కిలో కాయలు ఉన్నాయండి. ఇది ఒక 1/2 కిలో కాయలు తెంపానండి. మంచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఇంత టేస్ట్, అసలుకి ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉందండి మా కాయ. ఇంతకుముందు 1/4 కిలో తెంపాను కదండి, తిన్నాను, చాలా బాగున్నాయి అసలుకి. ఈ చెట్టుకు చూడండి, ఒక్క చెట్టు చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి. ఆ చెట్టు నిండు కాసే చూడండి. అసలు మనము చెప్పే విధానంలో కూడా అందరం చాలామంది చెప్తున్నారు, అది కలుపుకోండి, ఇది కలుపుకోండి, పొట్టు కలపాలా, మిక్సింగ్ చేయాలి, ఇది మిక్సింగ్ ఏం లేదండి. నిజంగా చెప్తున్నాను, మట్టి వేసుకుని ఇంత ఏ ఎరువు దొరికినా చాలండి. మీకు దగ్గరలో ఏ ఎరువు దొరికినా చాలు, ఆ ఎరువు పెట్టుకోండి. కిచెన్ వేస్ట్ పెట్టుకోండి, కిచెన్ వేస్ట్ వేసుకోండి, చాలు మంచిగా పెట్టుకోవచ్చండి. కిచెన్ వేస్ట్ వేసుకొని బియ్యం కడిగిన నీళ్ళు వేసుకొని, మరి బియ్యం కడిగిన 2-3 రోజులు పెట్టుకొని ఇంత బెల్లం వేసేసి అందులో వేసుకోండి మంచిగా. ఏమన్నా చీడ గీడ ఏమన్నా పురుగు ఏమన్నా
ఏమన్నా ఉండింది అనుకోండి, మనకి ఏమన్నా కొంచెం అట్లా కనిపించింది అనుకోండి, దానికి ఏం చేస్తారు, కొద్దిగా యాపాకు తెచ్చుకొని యాపాకులో 4 మిరపకాయలు వేసి ఇంత ఎల్లిగడ్డ వేసి మీరు స్ప్రే చేసేసేయండి. ఎంత మంచిగా వెళ్ళిపోతుందండి, ఏముండదండి. చూడండి ఎంత మంచి హార్వెస్ట్ అయింది చూడండి. ఈరోజు నా హార్వెస్ట్ చూడండి ఎంత మంచిగా చేశాను. అసలు చాలా అసలుకి ఎంత ఆనందం ఉందంటే నాకు నిజంగా ఫస్ట్ మిద్దె తోటలో నేను ఇంత పెద్ద హార్వెస్ట్ చేశానంటే నాకు చాలా గర్వం ఉందండి. నిజంగా చెప్తున్నాను. చాలా అసలుకి ఎంత ఖుషి, ఎంత ఇది ఉందంటే, ఆనందం ఉందంటే అంత ఆనందం ఉందండి. మీరు అందరు పెంచుకోండి, అందరు తినండి, మంచిగా ఆరోగ్యంగా తినండి. మన ఆరోగ్యమే మనం కాపాడుకుందామండి. మనదే మనం మంచిగా చూసుకుందామండి. ఎందుకంటే మనకి ఇంకా పెరిగినాయంటే, ఇంకా మంచిగా ఎక్కువ వచ్చినట్టు మన వాళ్ళకు కూడా మనం ఇచ్చుకుందామండి. సరేనండి, మీరు ఎంతమంది గార్డెన్ పెట్టారో అంతమంది, ఎంతమంది హార్వెస్ట్ చేస్తున్నారో అంతమంది, మీరు ఎలా చేస్తున్నారో నాకు కామెంట్ పెట్టండి, కామెంట్ చేయండి. మీరు కూడా మీ వీడియోలు కూడా నేను చూస్తానండి, మీ వీడియోలు కూడా నేను చూస్తున్నాను, మీ వీడియోలు కూడా నేను లైక్ చేస్తాను, కామెంట్ చేస్తాను. సరేనండి, ఓకే, బాయ్ అండి. సరే.